ప్రజ్ఞాపూర్ చూస్తున్నాము, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. గెలిచిన అభ్యర్థులు తాము ర్యాలీలు తీస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఓడిన అభ్యర్థుల ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు కొంతవరకు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. వారిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం కనపడుతోంది. పరస్పరం ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పరస్పరం కూడా ఫిర్యాదు చేసుకున్నాయి రెండు పార్టీల నేతలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలుపొందడంతో ఆమె భర్త ర్యాలీ తీశారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు అడ్డు తగిలారు. మాట పెరిగింది. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఆ తర్వాత గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పరస్పరం ఇరు వర్గాలు కూడా కంప్లైంట్ చేసుకున్నాయి. అసలు స్పాట్ లో ఏం జరిగింది? దేవి, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో వార్డుల వారీగా కాసేపటి క్రితం నుంచే 3 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కించినటువంటి అధికారులు ఫలితాలను అయితే వెల్లడిస్తున్నారు. అయితే రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మమత అనే మహిళ గెలుపొందడంతో ఆమె భర్త ర్యాలీగా తన ఇంటి నుంచి ర్యాలీగా బయటికి వెళ్లారు. అయితే బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో పక్కనే కాంగ్రెస్ పార్టీ, అంటే అదే వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇల్లు కూడా ఆ పక్కనే ఉండడంతో మాత్రం అక్కడికి ఆ అభ్యర్థి ఇంటి దగ్గరికి రాగానే ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా బైక్ల హారన్లతో అలాగే అక్కడ జోరుగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో మాత్రం ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థి మాత్రం తన అనుచరులతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే గెలుపొందినటువంటి మహిళ ఉందో అతని భర్తతో మాత్రం అక్కడ వాగ్వాదానికి దిగారు. వాగ్వాదానికి దిగుతున్నటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. మాట పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో మాత్రం ఒక్కసారిగా ఒకరిపై ఒకరు నెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఇరు వర్గాలపై దాడి చేసుకోవడంతో మాత్రం వారు వెంటనే అక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మాత్రం అక్కడ ఘటనా స్థలానికి వచ్చి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ చెదరగొట్టిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమో బీఆర్ఎస్ పార్టీ భర్త ఎవరైతే రెండో వార్డు నుంచి గెలిచినటువంటి మమత భర్త ఉన్నారో అతను కావాలనే ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేశాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మమత భర్త కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినందుకే కక్షగట్టి తనపై దాడి చేశాడని చెప్పి ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మాత్రం పోలీసులు ఇద్దరు నుంచి కంప్లైంట్ తీసుకొని విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఇంకా అక్కడ కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఇంకా గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులో ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు కూడా చాలా ఆలస్యంగా వస్తున్నటువంటి క్రమంలో ఇటు విజయోత్సవ ర్యాలీ చేయడంతో మాత్రం ఇటు ఈ ఘటనకైతే దారితీసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోనూ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ ఎవరికి కూడా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉంటే 26 వార్డుల్లో 10 ఇటు కాంగ్రెస్ పార్టీ, 12 బీఆర్ఎస్ పార్టీ, 4 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో ఎవరికి కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని క్యాంపులకు తీసుకెళ్తే గనక ఆ మద్దతుతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీంతో వారంతా కూడా తమ కార్లలో అక్కడికి ఇస్నాపూర్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు భారీగా. ఎవరైతే ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి స్వతంత్రులు బయటికి రాగానే వారిని వెంటనే ఆ కారులో ఎక్కించుకొని క్యాంపుకు తీసుకెళ్లి వారిని తమ పార్టీ వైపు మలుచుకొని ఆ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్లాన్. కానీ అక్కడ ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల కార్లు, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు చెందినటువంటి నాయకుల కార్లు ఒక్కసారిగా రావడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులను తీసుకెళ్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు స్వతంత్ర అభ్యర్థులను తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకోవడం. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం, ఇటు తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. పోలీసులు కూడా వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వల్పమైనటువంటి లాఠీ చార్జ్ కూడా వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు కూడా పనిచెప్పాల్సి వచ్చింది. అయినా కూడా అక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతం అదుపులోకి రావడం లేదు. రోప్తో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం మాట వినడం లేదు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే కనీసం
అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది. ఇస్నాపూర్లో మొత్తం 26 వార్డులు ఉంటే అక్కడ 14 సీట్లు దక్కించుకున్న వారికే ఆ ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుంది. దీంతో మాత్రం దీన్ని ఇరు పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఎవరైతే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారో దాంట్లో పార్టీల నుంచి ఒకవేళ రెబల్స్ నుంచి గెలిస్తే గనక వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం, వారికి ఏదైనా ఆఫర్ ఇవ్వడం, లేకపోతే వారికి క్యాంపులకు తీసుకెళ్లడం, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి అక్కడ ప్లాన్. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తమకు ఎమ్మెల్యే ఎక్సాఫిషియో ఓటు వినియోగించుకున్న కూడా మరో సీటు వస్తేనే కూడా వారికి అది దక్కే అవకాశం ఉండడంతో మాత్రం ఈ అభ్యర్థులను అంటే స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటే గనక మున్సిపల్ ఇప్పటికే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మున్సిపాలిటీలో ఇటు గడ్డపోతారం కావచ్చు, అలాగే గుమ్మడిదల 2 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇంద్రశంలోనూ అత్యధికమైనటువంటి స్థానాలు గెలుచుకుంది. అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీలోనే హంగ్ ఏర్పడంతో మాత్రం ఈ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఆ క్యాంపులకు తరలించే యత్నంలో మాత్రం ఇటు కాంగ్రెస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకుల మధ్య మాత్రం ఇటు ఘర్షణ వాతావరణాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అలాగే చాలా చోట్ల కూడా ఈసారి మున్సిపల్ ఫలితాలు అసలు అన్ని పార్టీలకు, ప్రధాన పార్టీలన్నిటికీ కూడా ఒక షాక్ అనే చెప్పొచ్చు. ఏ పార్టీకి కూడా ఇటు ఓటర్లు స్పష్టమైనటువంటి మెజారిటీ అయితే ఇవ్వకపోవడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకులు, అభ్యర్థులు అలాగే రాజకీయ నేతలంతా కూడా గందరగోళంలో పడ్డటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దేవి, హైపర్ సెన్సిటివ్ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటి పట్ల కొంత హై సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు కొట్టుకునేంత వరకు వచ్చే చివరి ఫలితం వచ్చేసరికి ఇంకా ఆవేశాలు పెరిగే అవకాశం ఉంది కదా, ఎలా ఉంది సెక్యూరిటీ? సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు 26 వార్డుల ఫలితాలు వచ్చేసాయి. ఫలితాలు రావడంతో వారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 12, 4 స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో అక్కడ మామూలుగా కౌంటింగ్ సెంటర్లకు 100 మీటర్ల దూరంలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, అలాగే అటువంటి వాటికి అసలు పోలీసులు అనుమతి ఇవ్వరు. కానీ ఎవరన్నా గెలిస్తే గనక మామూలుగా 100 మీటర్ల దూరం నుంచే కార్యకర్తలు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, తమ అభ్యర్థి గెలిస్తే అక్కడి నుంచి వారు విజయోత్సవ ర్యాలీగా వెళ్తారు, లేకపోతే అక్కడ కేకలు వేస్తారు, డాన్సులు వేస్తారు. కానీ ఇక్కడ ఇస్నాపూర్ లో పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు వాటికి గెలిచిన ఆనందం కంటే ఆ మున్సిపల్ చైర్మన్ పీఠానే కైవసం చేసుకోవాలనేది 2 పార్టీలు భావిస్తున్నటువంటి మాట. దీంతో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అప్పటికే తమ అభ్యర్థులు గెలుస్తారు కావచ్చు, అలాగే తమ నాయకులు గెలుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి అప్పటికే చేరుకొని ఉన్నారు. కానీ ఇంత టైట్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. దీంతో వారంతా కూడా అక్కడికి అప్పటికే చేరుకోవడంతో మాత్రం వెంటనే తమ వాహనాలను తెప్పించి స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు మలుచుకునే ప్రయత్నం, స్వతంత్ర అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వస్తే చాలు తమను ఎలాగైనా కూడా ఎత్తుకెళ్లి ఒకానొక దశలో కిడ్నాప్ చేసే ప్రయత్నానికి కూడా ఇటు పార్టీల నాయకులు వెనుకాడారు. ఎందుకంటే ఖచ్చితంగా తమకి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే కనుక ఏదో ఒక ప్లాన్ వేయాల్సింది. అటువంటి సందర్భంలోనే వారిని మచ్చిక చేసుకోవడానికి కావచ్చు, అలాగే ఇటు స్వతంత్ర అభ్యర్థులకు ఏమన్నా ఆఫర్ ఇచ్చి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ భారీగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల నాయకులు అక్కడ భారీగా ఉండడంతో మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడింది. వారిని నిలువరించే ప్రయత్నాలు పోలీసులు అయితే ప్రస్తుతం చేస్తా ఉన్నారు. కానీ స్వతంత్ర అభ్యర్థులు బయటికి వచ్చాక వారిని ఇంటికి వెళ్లే ప్రసక్తి కూడా అక్కడ కనిపించలేదు. వారు ఇంటికి వెళ్ళినా కూడా వారిని అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా తమ కార్లు ఎక్కాలి, తమకి ఆఫర్లు ఇస్తామని చెప్పి ఇటు వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. నెలని శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ అలాగే ప్రజ్ఞాపూర్, గజ్వేల్లో కూడా ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఉంది. కౌంటింగ్ సెంటర్ వద్ద పోటాపోటీగా నినాదాలు చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాము. స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించేందుకు ఇరు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ